నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, పౌర్ణిమ అంటేనే అమ్మవారికి పూజలు చేయడం కానీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కానీ చాలా ముఖ్యమైన రోజు అని వింటూ ఉన్నాం కదా. అయితే అదే రోజున చంద్రగ్రహణం కూడా ఉంది అని అంటున్నారు. అసలు నిజంగానే మనకు ఉందా ప్రభావం? చంద్రగ్రహణ ప్రభావం ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అసలు ఏం పాటించాలి? తప్పకుండా అమ్మ. విషయం ఏమిటి అంటే చంద్రగ్రహణము 18వ తారీఖు. అయితే పాక్షికంగా కానీ పరోక్షంగా కానీ మనకు కనబడినా కనబడకున్నా కూడా వాస్తవానికి దానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తే మంచిది అని మనకు శాస్త్రం చెప్పడం పడుతుంది. మరి ఎందుకు అంటే మనకు కనబడేటువంటి భగవంతుడు సూర్యుడు చంద్రుడు. ప్రతి పంచాంగం అనేటువంటిది సూర్య సిద్ధాంతము చంద్ర సిద్ధాంతం మీదనే ముందుకెళ్తుంది. ఇప్పుడు డైలీ హారోస్కోప్ అనేటువంటిది చెప్పేది చంద్రుడిని బేస్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు రోజువారీ పంచాంగం చూస్తూ ఉంటాం మనం. ఇది ముఖ్యంగా కూడా చంద్రుని బేస్ చేసుకొని చెప్తారు. అయితే అలాంటి చంద్రునికి కొన్ని దేశాలలో ఆసియా కావచ్చును, యూరోప్ కావచ్చును, అదేవిధంగా ఉత్తర అమెరికా కావచ్చును, ఇంకా చూసుకున్నట్టయితే ఆఫ్రికా, మన దక్షిణ అమెరికా, ఈ దేశాలలో మాత్రమే కనిపిస్తుంది ఇది. అయితే మనకు కనిపించదు. మనకు కనిపించకున్నా కూడా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పాటించాలి. ఇప్పుడు ఎవరైనా కన్సీవ్గా ఉన్నారు గర్భిణీ స్త్రీలు, ఈ సమయం ఏ సమయం అంటే మనకు సుమారుగా ఉదయము 6-11 గంటల నుండి సుమారుగా 10-17 వరకు, అంటే 4 గంటల 6 నిమిషాలు. ఈ సమయము ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉంటే మంచిది. ఇప్పుడు డేంజర్ అని చెప్పి బోర్డు కనబడుతుంది, ముట్టకుంటే సరిపోతుంది. దాన్ని ముట్టి ఏమైనా అయితే మళ్ళీ అదొక బాధ. ఎందుకు కనుక ఖచ్చితంగా కూడా చంద్రునికి సంబంధించి ఇంపాక్ట్ ఉంటుంది కనుక అది మన మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇందులో ఎస్పెషల్లీ ఎవరి జాతక రీత్యా చంద్రుడు నీచబడ్డాడో, ఎవరి జాతక రీత్యా చంద్రుడు సప్తమాత్ కానీ లగ్నాత్ కానీ ఉంటారో, అష్టమాత్ కానీ 6వ భావంలో కానీ, అదేవిధంగా 12వ భావంలో కానీ చంద్రుడు వృచ్చికంలో నీచబడతాడు. ఈ స్థానాలలో జాతక రీత్యా ఉంటే మట్టుకు వీరు ఈ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే ఇందులో రాసులు ఏమన్నా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తులారాశి వారికి ఎక్సలెంట్గా ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా మేషరాశి వారికి, దీంతో పాటుగా ధనుస్సు రాశి వారికి. బాలేని రాశులు ఇక మిగిలినవి అంటే వృషభ రాశి వస్తుంది. బాగా లేవు అంటే మొత్తానికి ఇక మీరు పనికిరారు అని కాదు, వీరికి కొంత రాజయోగం ఏదో ఎప్పటి నుండి ఒక పని. ఇప్పుడు ఉదాహరణకు తులారాశి, మేషరాశి, ధనుస్సు రాశి వారు ఎప్పటి నుండో ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. మంచి ఉద్యోగం దొరకడం కానీ, గౌడ్ జాబ్ రావడం కానీ, లేదా మంచి ప్రమోషన్ రావడం కానీ, ఇంక్రిమెంట్ పెరగడం కానీ, లేదా వీరు ఒకవేళ ఇంటి ప్రయత్నంలో ఉంటే చక్కటి గృహము వీరికి తారసపడడం కానీ. అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నవి ఈ గ్రహణం వల్ల అవి కార్యసిద్ధి అయ్యే ఛాన్సెస్ తప్పకుండా అవుతుంది. రైట్. ఏదో రాజయోగం వచ్చేసి రేపటికే కోటీశ్వరులు అయిపోతారు అని కాదు, జస్ట్ అనుకున్న పనులు సులువుగా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఎవరి జాతకంలో అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి దశలు నడుస్తూ ఉంటే మాత్రం చెప్పలేము. ఇక ఇప్పుడు ఇదే తులారాశి వారికి బాగుంది అన్నాం, వీరికి కొంచెం శని నీచబడి శని యొక్క దశ అంతర్దశలు నడుస్తుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, అది మళ్ళీ పర్సనల్ హారోస్కోప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే మట్టుకు ఇవి అనేసి చెప్పగలరు. ధనస్సు, తుల, మేషం ఎక్సలెంట్గా ఉండబోతూ ఉన్నది ఖచ్చితంగా కూడా. కనుక ఈ రాశుల వారు కొంత లక్ష్మీదేవి ఆరాధన, దీంతో పాటుగా మనకు కుదిరితే ప్రతి శుక్రవారాలు కూడా ఉదయము ఐశ్వర్య దీపం ఆల్రెడీ మనం పెట్టి చూపించాము. ఐశ్వర్య దీపం ఎట్లా పెట్టాలి అని అలా పెడుతూ ఉన్నట్టు అయితే మాత్రం ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సమయంలో అందరూ కూడా జపము కానీ దానము కానీ
కుదిరితే గంగా స్నానాన్ని ఆచరించడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ, లేదా విష్ణువుకు సంబంధించినటువంటి పారాయణం, ఓం మన ఏదైనా కావచ్చును, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, లేదా విష్ణవే నమః అని కానీ, ఓం హం హనుమతే నమః అని కానీ, ఇలాంటి మంత్రాలను ఏదైనా వీరు జపం కావచ్చును, జపమే చేసుకోవాలి. ఇంకా కుదిరితే హనుమాన్ చాలీసా కానీ, ఇందాక చెప్పాము ఆల్రెడీ, విష్ణు సహస్ర పారాయణం కానీ, లలిత సహస్ర పారాయణాలు కానీ, ఇవి ఈ యొక్క గ్రహణం పట్టినటువంటి సమయంలో మీరు జపం కానీ పారాయణం కానీ చేస్తే సుమారు ఒక 100 రెట్ల అధిక ఫలితం వస్తుంది మనకు. ఇవాళ ఒకరోజు చదివితే ఒక ఫలితం వచ్చేది, ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడేటువంటి సమయంలో ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా కార్యసిద్ధి అవుతుంది. మరొకటి ముఖ్యంగా చెప్తున్నా, అప్పులు తీర్చేయండి. ఈ గ్రహణం సమయంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో ఎవరికో మీరు 10,000 ఇవ్వాలి, లేదా 1,00,000 రూపాయలు ఇవ్వాలి, లేదా ఎంతైనా కావచ్చును. అందులో నుండి ఎంతో కొంత 1% అన్న 1000 కావచ్చును, లేదా 10,000 కానీ, లేదా 1,00,000 కానీ, పెద్ద అమౌంట్ ఉంటే వారికి ఈ సమయంలో గూగుల్ పే, ఫోన్పే కొట్టేయండి, లేదా వెళ్ళి ఇచ్చేసేయండి. అతి తొందరగా అప్పులు తీరే అటువంటి సమయం కానీ లేదా అవకాశం కానీ మీకు వస్తుంది. ఇది మాత్రం గన్ షాట్. సో ఇట్లాంటి అరుదైన సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా దేవుడి నామం జపించడం వల్ల అధిక ఫలం, పారాయణాలు చేయడం వల్ల అధిక పుణ్యం వస్తుంది. అలాగే అప్పులు అనేది డబ్బులతో సమస్యలతో ఎప్పుడూ ఉంటూ ఉంటారు. కాబట్టి త్వరగా తీరాలి అంటే కొంచెమన్నా వారికి కట్టితే కనుక ఇలాంటి సమస్యలు తీరిపోతాయి అంటారు. సో అద్భుతమైన వివరణ ఇచ్చారు. సో అనుభవించేదానికంటే కూడా కొన్ని నియమాలు పాటించడం వల్ల మనకే మంచిది. కాబట్టి ఈ పాక్షిక చంద్రగ్రహణంని ఈ విధంగా ఉపయోగించుకోమని చెప్తున్నారు. ధన్యవాదాలు గురువుగారు. మహోదయ.